ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాలమందు ఒక యాజకుడి ప్రశ్న, నిన్న క్రిస్మస్ ప్రశ్నలు అని మాట్లాడుతూ ఒక అబ్రహాము ప్రశ్న, పితరుని ప్రశ్న అని ధ్యానించాం. ఈరోజు ఒక యాజకుడు ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న? ఆ దినాలు ఎలా ఉన్నాయి అని ధ్యానిస్తే, నిశ్శబ్ద సంవత్సరములు అంటారు. బైబిల్ గ్రంథంలో నిశ్శబ్ద సంవత్సరాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటి నుంచి? ఆది కాండం లాస్ట్ బుక్ ఉంది చూసారా, మలాకి. క్రొత్త నిబంధనలో స్టార్టింగ్ బుక్ ఉంది చూసారా, మత్తయి. మలాకి టు మత్తయి మీకు బైబిల్లో ఒక తెల్ల పేజీ కనబడుద్ది. ఆ తెల్ల పేజీ మనకు బైబిల్లో కనబడుద్ది, కానీ గ్యాప్ ఎంతో తెలుసా? 400 సంవత్సరాలు ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి. కారణం, ఆ దినాలలో దేవుడు ఎవరితో కూడా మాట్లాడలా, ఏ ప్రవక్త ద్వారా మాట్లాడలా. దేవుడు మౌనంగా ఉన్నాడు, ప్రజల మీద అలిగాడు. వాళ్ళు నా మాట వింటలేదు గనక ఎవరితో దేవుడు ఏ సేవకుని ద్వారా, ఏ ప్రవక్త ద్వారా మాట్లాడలేదు, కలలు ఇవ్వలేదు, ప్రవచనాలు ఇవ్వలేదు, దర్శనాలు ఇవ్వలేదు. ప్రజలకి పిచ్చెక్కిపోయింది. దేవుడు మాట్లాడకపోయేసరికి జుట్టు పీక్కున్నారు, అయ్యా ఒక్కసారి మాట్లాడమని. కారణం, వాళ్ళు దేవుని మార్గములో లేరు గనక దేవుడు వారితో మాట్లాడడానికి ఏమాత్రము సమ్మగత చూపించాల. అలాంటి దినాలలో మరి దేవుని మందిరంలో క్రమాలు జరుగుతూనే ఉన్నాయి. యాజకులు వెళుతున్నారు, ధూపాలు వేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఒకరోజు జకర్యా అని ఆయన దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళాడు. జకర్యా అంటే ఎవరు? మనకు బైబిల్ గ్రంథములో ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలలో జకర్యా అని కనబడుద్ది, జకర్యా గ్రంథం అని. ఆ జకర్యా కాదు, ఆయన ప్రవక్త. ఇక్కడున్న జకర్యా యాజకుడు. ఈయన ఎవరు అంటే, బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్నాడే, వాళ్ళ నాన్నగారు. ఈయన దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తూ ఉండేవాడు. అయితే ఈయనకి సంతానము లేదు, వృద్ధాప్యానికి వచ్చేసాడు. చాలా కాలం నుండి ఈయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంకా రిటైర్మెంట్ సమయానికి వచ్చేసాడు ఈయన. అయితే ఆ టైంలో ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి క్రమము చొప్పున చక్కగా టైం టు టైం దేవునికి ధూపం వేస్తుండగా లోపల ఆ గర్భాలయంలో దేవుని దూత కనబడింది. మాట్లాడుతుంది, జకర్యా, నీకు కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు ప్రభు దృష్టిలో గొప్పవాడవుతాడు. అతడు తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు త్రిప్పుతాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్తే, జకర్యా విన్నదంతా విని, ఇది నాక ఎలాగున తెలియను? ప్రశ్నది. దేవుని ప్రశ్నిస్తున్నాడు జకర్యా అనే యాజకుడు. ఇది నాకేలాగున తెలియను అంటే, నేను వృద్ధుడిని కదా, నా భార్య లేదా నేను ముసలవాళ్ళం అయిపోయాం కదా, ఎలాగున సంతానం కలుగుద్ది? ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, మనకి ఏదైనా అసాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా జరగకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. వృద్ధాప్యం అవ్వచ్చు, నిండు వృద్ధాప్యం కానివ్వండి, దేవునికి సాధ్యం కానిది ఏది కూడా లేదు. జకర్యాకి పిల్లలు పుడతారన్న ఆశ చచ్చిపోయింది. అందుకే ఆయన అలా మాట్లాడగలిగాడు. గొప్ప దైవజనుడై ఉండి ఇది నాకెలాగును తెలియను అని అన్నందుకు దేవుడిచ్చే వాగ్దానం ఫలించే వరకు, దేవుడి జవాబిచ్చే వరకు, నీ కొడుకు ఇచ్చే వరకు నువ్వు మోగవాడిగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించక గాబ్రియేలు సత్యమే చెప్తున్నాడు దేవదూత. ఈరోజు మన జీవితాలలో అలాగే ఆయన జీవితం అలాగే జకర్యా కుమారుడు కలిగాడు, యోహాన్ అనే కుమారుడిని పొందుకున్నాడు, గొప్పగా ఆయన సేవ చేయగలిగాడు. యేసయ్య కూడా బాప్టిజం ఇచ్చింది ఆయన, బాప్టిజం ఇచ్చే యోహానే, అంటే జకర్యా కుమారుడే. ఈరోజు జకర్యా అడుగుతున్నాడు, నాకేలాగున జరుగును, ఇది నాకేలాగున తెలియను. ఈరోజు మన ప్రశ్నలు, ఇది నాకు జరుగుద్ది అంటారా? ఇది ఎలా నాకు తెలుస్తుంది?
ఇది నేను పొందుకోవడానికి అంత కాదు కదా ఈ కథ మన ప్రశ్నలు. నువ్వు ఈ రోజున ఈ ఉదయకాలమున పరిస్థితులను బట్టి, నీ వయసును బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తి, ఈ వయసులో దేవుడు కార్యం చేస్తాడంటారా? లేదా మేమున్న పరిస్థితికి ఇల్లు కొనుక్కోగలుగుతామంటారా? లేక మా అప్పులు తీరుతాయి అంటారా? లేదా ఇలాంటి ప్రశ్నలు చాలా మీరు వస్తూ ఉంటాయి. జరుగుద్దంటారా? ప్రియ దేవుని బిడలారా, ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తమును కూడా చేయగలిగిన వాడని మీరు నమ్మండి. జకర్యా విషయంలో యోహానునిచ్చి గొప్ప కార్యం చేశాడు ప్రభు. కనుక ఈరోజు మీ ప్రశ్న ఏదైనా కావచ్చు. మీ ప్రశ్న ప్రభు సన్నిధిలో పెట్టండి. ప్రభు మీతో మాట్లాడతారు. తన సేవకుల ద్వారా మాట్లాడతారు. తన వాక్యం ద్వారా మాట్లాడతారు. దర్శనం ద్వారా మాట్లాడతారు. స్వరం ద్వారా మాట్లాడతారు ఆయన. ఈరోజు అట్టి విధంగా ప్రభు మీ ప్రశ్నలన్నిటికీ కూడా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఒక యాజకుడు ప్రశ్న. సేవకుడే ఎంత సేవ చేస్తున్నా తనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజున విశ్వాసులకేమిటి, దేవుని సేవ చేసేవారికి ఏమిటి, సువార్త ప్రకటించే వారికి ఏమిటి, దర్శనాలు కరిగేవారికి కానివ్వండి, ఎవరికైనా జీవితంలో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకి జవాబు మీరే. ఏ ప్రశ్నకైనా న్యాయంగా జవాబు ఇవ్వగలిగిన దేవుడు మీరే. మా ప్రశ్న న్యాయంగా ఉండాలి. మీరు మాతో స్పష్టంగా మాట్లాడతారు. హబకుకుతో మాట్లాడిన దేవుడివి, యోబు ప్రశ్నలు వేస్తే మాట్లాడిన దేవుడివి, అబ్రహాము అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన దేవుడివి, ఈరోజు జకర్యా అడిగిన ప్రశ్నకు కూడా మీరు జవాబిచ్చారు. మీ వందనాలు. ఈ ఉదయకాలమందు అట్టి ప్రశ్నలతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వండి, వాళ్ళకి జవాబు ఇవ్వండి, వాళ్ళని బలపరచండి. విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, పరిస్థితులను బట్టి విశ్వాసంలో జారిపోకుండా, పరిస్థితులను బట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచి వారి ప్రశ్నలకు చక్కటి జవాబిచ్చి వారిని మీరు విశ్వాసంలో బలపరచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ చక్కటి ఆయుష్ను, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు ప్రభు మీకు తోడై ఉండునుగాక.